కాల్ మనీ వ్యవహారం నగరాన్ని కుదిపేస్తుంది. కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అరాచకాలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు కాల్ మనీ వ్యాపారస్తులతో పాటు ఫైనాన్స్ వ్యాపారంతో సంబంధం ఉన్న వారిపై దాడులు కొనసాగిస్తున్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృత దాడులు చేపట్టారు. పదుల సంఖ్యలో కాల్ మనీ వ్యాపారస్తులను స్టేషన్కి పిలిచి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధికారుల ఆదేశాల మేరకు కాల్ మనీ వ్యాపారస్తులపై విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు. దాడుల్లో కొన్ని డాక్యుమెంట్లతో పాటు ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలియజేశారు. స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలిస్తున్నామని, నిబంధనలు అతిక్రమించినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం కొంతమంది ఇళ్లపైన దాడి చేసి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఈ నగదు, ఈ డాక్యుమెంట్స్, ఈ ప్రామిసరీ నోట్స్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. అన్నిటిని కూడా వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసిన తర్వాత చట్టపరిధిలోకి వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామండి. కొంతమంది ఉన్నారండి, వాళ్ళ పేర్లు ఇంకా ఇది రాలేదు. కొంతమంది మా పరిధిలో ఉన్నారు, వెరిఫై చేస్తున్నాం. నాకు తెలియదండి ఆయన ఎవరో. మరి కొంతమంది ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్ ప్రకారం రైట్ చేయడం జరిగింది. ఫైల్లో అన్నీ కనుక రుజువైతే కనుక వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం.